నువ్వు కనెక్షన్ మెసేజ్ పెడితే సత్యనారాయణ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ రేంజ్లో పెట్టాలన్నమాట లింక్డ్ఇన్లో కనెక్షన్స్. సో ఎట్లా అంటే లింక్డ్ఇన్లో నీకు 300 క్యారెక్టర్స్ లిమిటే ఉంటుంది ఒక కనెక్షన్ మెసేజ్ పెట్టడానికి. సో క్లియర్గా వాళ్ళ పేరు మెన్షన్ చేసో, లేదంటే వాళ్ళకి మీరేం వాల్యూ యాడ్ చేస్తారో, హౌ ఆర్ యూ యాక్చువల్లీ బెనిఫిషియల్ ఫర్ దెమ్ ఇన్ దర్ టైం, అవి మెన్షన్ చేసి కనెక్షన్స్ మేక్ చేసుకోండి. దాని తర్వాత లింక్డ్ఇన్ పోస్ట్లోకి రండి. లింక్డ్ఇన్ పోస్ట్లో రైట్ హ్యాష్ట్యాగ్స్ని ఫాలో చేయండి. అంటే లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ 2024 గ్రాడ్, సో #2024. స్టార్ట్ ఎంగేజింగ్ విత్ పీపుల్. అంటే నువ్వు కనెక్షన్ చేసుకున్నావు, నువ్వు పోస్ట్ చేసావు అని చెప్పేసి వదిలేసేయడం కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ యూ ఓపెన్ ఇట్, డూ ఇట్ అండ్ కమ్ బ్యాక్. అట్లా కాదు కదా లింక్డ్ఇన్ అంటే. నువ్వు నీ పోస్ట్ పెట్టావు, ఎవరైనా కామెంట్ చేశాను అంటే గో బ్యాక్ అండ్ యాడ్ సమ్ వాల్యుబుల్ కామెంట్. హే థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఆర్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ ప్రాజెక్ట్. అట్లా లేదంటే ఒకటితో కనెక్ట్ అయ్యావు, సో ట్రై టు కనెక్ట్ బ్యాక్ విత్ హిమ్ ఆఫ్టర్ 3 months, లైక్ సేయింగ్ హే ఇట్స్ బీన్ 3 months అండ్ వీ హ్యావ్ బీన్ కనెక్టెడ్ అండ్ వాట్ ఈస్ సంథింగ్, ఐ యూ అప్ ఫర్ ఏ కాఫీ చాట్. ఇట్లా నీ లింక్డ్ఇన్లో 500+ కనెక్షన్స్ ఉన్నారు, లేదా 700 కనెక్షన్స్ ఉన్నారు అంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ షుడ్ బీ యాక్టివ్లీ ఇంటరాక్టింగ్ విత్ యూ. దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై రియల్ కనెక్షన్స్. అంతేగాని నాకు 1000 కనెక్షన్స్ ఉన్నారు, 3000 కనెక్షన్స్ ఉన్నారు, ఐఎమ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ దమ్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ యూ ఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ రియల్ లింక్డ్ఇన్.